తెనాలికి చెందిన మాజీ ఎమ్మెల్యే దివంగత జెడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిర 89వ జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రోత్సాహక నగదును అందజేశారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిర మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి 8 మంది విద్యార్థులకు 8,500 రూపాయలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత జెడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిర 89వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీపీ కొడాలి ఆదిలక్ష్మి, డాక్టర్ గుమ్మడి సాంబశివరావు, ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి రమేష్, కన్నగంటి మురళీకృష్ణ, ఆలపాటి వెంకటరామయ్య, నేలటూరి అశోక్ శాస్త్రి, ఉయ్యూరు రాజశేఖర్ రెడ్డి, పావులూరి రాంబాబు, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి సులోచన, వేజండ్ల శ్రీలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా వహాబ్ చౌక్లోని దొడ్డపనేని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ కూడా తెలిసినటువంటి డివిజన్లోనే మన జిల్లానే మన స్కూల్ అనేటువంటిది ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. 591 మార్కులతో డివిజన్లోనే మొదటి స్థానం అనేటువంటిది రావడం జరిగింది. దాదాపుగా మనకి 550 దాకా పైచూపు వచ్చినటువంటి వాళ్ళు 22 మంది ఉన్నారు. 500 దాటినటువంటి వాళ్ళు 46 మంది ఉన్నారు. ఇంత గొప్ప విజయానికి దోహదపడుతూ ఉన్నటువంటి మన టీచర్స్ యొక్క కృషితో పాటుగా మన టీచర్స్ ఎంత కష్టపడతారనేటువంటిది మనందరికీ కూడా తెలిసిందే. ఉదయం మనకి 8కే క్లాసులు పెట్టడం జరుగుతూ ఉంది. 8కి సాయంత్రం వచ్చేసరికి 6 గంటల వరకు కూడా మనకి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. 85.6% అనేటువంటిది మనకి విజయం సాధించడం అనేటువంటి జరిగింది. దాదాపుగా మనకి ఎన్ఎంఎస్ కానీ ఎన్ఎంఎస్లో 10 సీట్లు వచ్చినాయి. ప్రొవిజనల్ సీనియర్ లిస్ట్లో ఫైనల్లో 2 వచ్చినాయి. కానీ మరి ఈ సంవత్సరం కూడా మనం దాదాపుగా 30 మంది వరకు కూడా ఈ ఎన్ఎంఎస్లో మరి తర్ఫీదు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి ఈ రోజున ఇందిర గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ కుటుంబంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇట్లాగే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మీరందరూ ముఖ్యంగా ఎన్నో మహిళలు మరి ఆవిడ మహిళ ఇక్కడే చదువుకున్నారు. ఆవిడ కూడా 37వ సంవత్సరంలో జన్మించారు. ఆవిడ ఇక్కడి నుంచి ఆవిడ అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా చేశారు. మరి అప్పట్లో ఇంత అవకాశం ఎవరికి లేవు. కానీ మరి వారి కుటుంబం కానీ వారు కానీ ఎంతో అంచెలంచెలుగా పైకెళ్ళి ఇవాళ రోజున అట్లాగే బాలికలు ఎంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చిన్న కార్యక్రమం అయినా కూడా ఇప్పుడు ఎట్లాంటిగా చెబుతున్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వస్తానే ఉన్నాం. ఇవాళ 800 మంది పిల్లలతోటి ఈ స్కూలు మరి ప్రాంగణం అంతా చదువుతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా బాలికలందరూ కూడా